నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. కీలకంగా మలుపులైతే తిరుగుతుంది. ఆల్రెడీ 6 అయితే మృతి చెందారు. 4 వైసీపీ హయాంలో ఉన్నప్పుడు చనిపోయారు. 2 కూటమి ప్రభుత్వం వచ్చినాక చనిపోయారు. ఇప్పుడు రీసెంట్గా దస్తగిరిని బెదిరిస్తున్నారు. అంటే వాళ్ళ భార్య మీదకి దాడికైతే దిగారు. దస్తగిరిని కూడా చంపేస్తామానని వాళ్ళ భార్య మీదకి దాడికైతే దిగారు. దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, వివేక హత్య జరిగి 6 సంవత్సరాలు అయింది. 6 అయితే మరణించారు. ఇందులో ఇప్పుడు దస్తగిరిని కూడా వాళ్ళ వైపు మీదకి దాడికి దిగారు. సార్, చంపేస్తాం దస్తగిరిని అని చెప్పి వాళ్ళ వైపు మీదకి దాడికి దిగారు. ఇది ఇంకా ఎటు మలుపులకు తిరుగుతుందో ఎవరికైతే అర్థం కావట్లేదు సార్. దీని మీద మీ స్పందన ఏంటి సార్? ఇప్పుడు వాళ్ళు మోడస్ ఆపరాండి అలాగ ఉంటుందండి. ఎలాగంటే ఎవరైనా చంపిస్తారు. ఆ చంపించిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళందరినీ సాక్ష్యాలు లేకుండా తుదముట్టిచ్చేస్తారు. ఎవరికి ఆచూకీ దొరకకుండా ఎవడైతే సూత్రధారులు ఉన్నారో వాళ్ళు మనకు తెలుస్తారు వీళ్ళే అని, కానీ సాక్ష్యాలు లేకుండా సమాప్తం చేసేస్తారు. కొన్నిసార్లు వాళ్ళ పాత్ర లేకుండా కూడా యాక్ట్ చేసినవి ఉన్నాయి, వాళ్ళకి కనిపించకుండా. అంటే వాళ్ళ ఫ్యామిలీ మోడస్ ఆపరెంట్ వాళ్ళ తాత ఉన్నప్పటి నుంచి. ఆయన ఎవరో రాజారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, వీళ్ళందరిది ఏంటంటే వాళ్ళ మోడస్ ఆపరెంట్ ఎలా ఉంటుందంటే గతంలో కొన్ని పొలిటికల్ మర్డర్స్ జరిగినాయి, సుపారీ హత్యలు జరిగినాయి. అందులో పైటాల రవీందర్ గారిది ఒకటి. అది ఏం జరిగిందో చూసాం మనం. దాని సాక్షులు అందరూ అలాగా ప్రతిసారి చెప్పుకున్నాం మనం, అందరూ మాయమైపోయారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద ఒక బాంబు దాడి జరిగింది. అది నక్సలైట్ల మీద తోసేశారు. నక్సలైట్లు కదా, చలపతి అన్న అతను వీళ్ళ మనిషి, చలపతి రెడ్డి గారు, వీళ్ళంతా వీళ్ళ బ్యాచ్. అతను అన్నంలో కలిసిపోయినట్టు కలిసిపోయి వీళ్ళకి పనిచేస్తూ ఉంటారన్నమాట. వాళ్ళు పాపం వాళ్ళు నిజంగానే పేదల కోసం ఏదో వాళ్ళు అడవిలో అంబడ తిరుగుతూ ఉంటారు కొంతమంది. వీళ్ళేమో అడవిలో తిరుగుతున్న వాళ్ళు పేరు పెట్టుకుని ఇక్కడ మైదాన ప్రాంతాల్లోనే ఉంటారు. ఇలాంటివి ఒప్పుకుంటారు, కాంట్రాక్టులు ఒప్పుకొని వర్గశత్రువుగా ప్రొజెక్ట్ చేసి వాళ్ళ ముసుగులో వేసేస్తారు. అలాగే బాబు గారిని వేసేద్దాం చూశారు. ఆయన ఏడుకొండల వెంకటస్వామి కాపాడి బయట తీసుకొచ్చాడు, ఆయన బయటపడ్డాడు. అలాగా అనేక మటలు జరిగినాయి. వ్యాస్ గారిని చంపేశారు గతంలో. ఎందుకంటే వ్యాస్ గారు వాళ్ళ కొరకరాని కొయ్యగొండలు తోలు తీసేసాడు, ఆయనకి పెట్టేశారు స్పాట్. కొంతమంది పోలీస్ అధికారులు కూడా ఉన్నారు అందులో. ఈడ్చిపడి వాళ్ళు ఇప్పుడు లేరు పోలీస్ అధికారులు చాలామంది, ఒకరి మీద ఒకరి ద్వేషం ఉన్నవాళ్ళు. సీతారామాంజనేయులు, లేకపోతే ఇప్పుడు ఉన్న రిటైర్ అయిపోయిన వాళ్ళు, వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళు అంతా వాళ్ళ గ్యాంగే. తర్వాత ఉమేష్ చంద్ర గారిని చంపేశారు. నక్సలైట్ ముసుగులు నక్సలైట్ల చేత చంపిస్తారు, దాని వెనకాల వీళ్ళు ఉంటారు. మనం వర్గశత్రువు అనుకుని చంపుతున్నాం అనుకుంటారు, వాళ్ళకి తెలియదు చంపిన వాళ్ళకి. ఆ ప్లానింగ్ చేసి కూడా ఈ చలపతలాంటి వాళ్ళు ప్లాన్ చేస్తారు. ఈ ఛానల్గా జరుగుతుంది ఇది. దీన్ని ఎస్టాబ్లిష్ చేయాలి, దీని మీద చర్చ జరగాలి, అవన్నీ వెనక్కి తిరిగి తోడాలి. ఎందుకంటే అవన్నిటిని సరైన దర్యాప్తు జరిగితే వీళ్ళు ఎస్టాబ్లిష్ అవుతారు. అది ఆ సూత్రధారులు బయట రాకుండా వాళ్ళు ఎవరో తెలియకుండా జరిగినాయి. అవి వాళ్ళని తెలిసినా కానీ సాక్ష్యాలు లేకుండా జరిగినాయి. కొన్ని బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద పోతూ ఉంటాయి. నేను రకరకాల వాదనలు వస్తాయి దాంట్లో. అది వాళ్ళు మోడస్ ఆపరండి. అయితే వివేకానంద రెడ్డి గారి మటర్ దగ్గర మాత్రం పప్పులు గాలేశారండి. అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వివేకానంద రెడ్డి గారి కుమార్తె, ఆ అమ్మాయి వాళ్ళకి అడ్డం జరగడం వల్ల ఈ బొమ్మ అంతా బయటకు వచ్చింది. లేదా ఆ అమ్మాయి కూడా మోసపోయి ఉంటే, వాళ్ళ అన్నాళ్ళు చెప్పిన దాని మీద నమ్మి ఉంటే ఇది మళ్ళీ మాయమైపోయింది. ఇక వీళ్ళకి ఈ సాక్షులను కూడా మెల్లగా లేపేస్తారు వాళ్ళు. కానీ మెల్లగా లేపుతారు. ఎవడన్నా అడ్డం తిరిగినా నాకు ఈ డబ్బు చాలదు, ఇంకా కొంచెం ఎక్కువ కావాలి, ఇలాంటివి అంటారు. మనిషి బుద్ధి వక్రం కదా. చెప్దామని బెదిరిస్తే డబ్బులు వస్తాయి అనుకుని బెదిరించడం, ఇంకో వెంటనే 10 రోజుల తర్వాత చంపాలనుకుని నయాలు చంపేస్తారు. అంటే ఆయుష్ తగ్గిపోద్ది, వాళ్ళు తగ్గించేస్తారు. అయితే ఇక్కడ ఏం జరిగింది, వివేకానంద రెడ్డి గారిని లేపేయాలనుకున్నారు. దానికి వాళ్ళు చెప్పే కారణాలు లాజిక్, మోటివ్ ఉన్న వాళ్ళని పురమాయించారు. అంటే వివేకానంద రెడ్డి గారిని ఆ రోజు రాత్రి వెళ్ళి 5-6 చంపిన వాళ్ళందరికీ కూడా ఒక మోటివ్ ఉంటుంది. ఏంటి, ఒకడికి ఇల్లీగల్ యాక్ట్ కాంటాక్టు అని, ఒకటికేమో డబ్బు లావాదేవీలని, ఒకడేమో నన్ను ఆత్మానం తిడుతున్నాడని, ఇలాంటివి ఏదో ఒక మోటివ్ పెట్టుకుని వాళ్ళని పంపించారు. ఒకవేళ వాళ్ళు దొరికిపోయినా వాళ్ళే లొంగిపోయి మేమే వేసాం ఇలాంటి కారణాల వల్ల అని చెప్పడానికి. లేదా ఇది అసలు మర్డరే కాదన్నట్టుగా చూపిద్దాం అనుకున్నారు వాళ్ళు. అసలు ఇది మర్డరే కాదు, సహజ మరణం అన్నట్టు చూపిద్దాం అనుకున్నారు. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు మారిపోయి కొట్టుకొట్టి చంపేయాల్సి వచ్చింది. వాళ్ళు కొట్టుకొట్టి చంపేశారు, కసిగా చంపేశారు. ఇది కసిగా కొట్టి చంపమన్నారా, అనుకోకుండా పెనుగులాట్లో కొట్టి చంపారా అనేటువంటిది కూడా బయటికి రావాలి. అది వచ్చిందో లేదో తెలియదు, ఇంకా అది రాలేదు బయటికి వాంగ్మూలంలో. ఇది కొట్టినప్పుడు
వేరే వాళ్ళకి ఎవరికో చూపించారనేటువంటిది కూడా బయటకు వచ్చినాయి కొన్ని. అది గూగుల్ టేక్అవుట్ ద్వారా చూసి చెప్పాలి, అది అన్నా నొక్కేశారా దర్యాప్తు సంస్థలో పక్కకు తోసేశారా అనేటువంటిది అదొక అనుమానం ఉంది, ప్రజల్లో అనుమానం ఉంది. ఇంకా అది నిర్ధారణ కాలేదు కానీ అనుమానం అయితే ఉంది. సరే, ఇందులో సిబిఐకి అడిగింది అమ్మాయి, వాళ్ళ అమ్మాయి ఆ రోజు చనిపోయిన రోజుని మొట్టమొదట ఆయన మృతి అని వచ్చింది, గుండెపోటుతో మృతి అని వచ్చింది. అందరూ పాపం నిజంగా గుండెపోటు వచ్చిందేమో, ఏజ్డ్ కదా అనుకున్నారు. తర్వాత ఆయన ఫోటోలు వచ్చినాయి బయటికి. ఆ ఫోటోలు ఎవరు తీశారు? ఆయన పిఏ కృష్ణారెడ్డి ఫోటోలు తీసి ఆవిడకి పంపించాడు వాళ్ళ అమ్మాయికి. వెంటనే ఆవిడ మీడియాకి రిలీజ్ చేసేసారు. టక 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 వేగవంతం అయిపోయినాయి. అది గుండెపోటు కాదు, గొడ్డలపోటు అని నిర్ధారణ అయిపోయింది. ఇదేదో హత్య అనుమానాస్పద మృతి, పోస్ట్ మార్టం కావాలని. పోస్ట్ మార్టంలో బయటపడింది డెడ్లీ వెపన్, పదునైన ఆయుధంతో ఆయన చంపబడ్డాడని. కొట్టి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత ఆ రంగయ్య వాచ్మెన్ అవును రీసెంట్గా లోపలికి ఎవరు వచ్చారు ఏంటి మొత్తం లాగేశారు బొమ్మ. అప్పుడు ఈ దర్యాప్తు చేసిన అధికారి వాళ్ళ నాన్నగారు కూడా పోలీస్ అధికారే. బాబోయ్ మా ఓడి ఇక్కడ ఉండొద్దు బాబు, వచ్చే బాబుని రిలీజ్ చేయించేసుకున్నాడు ప్రభుత్వం మారగానే, వీళ్ళతో వద్దు మాకు వెంటనే. అంటే పోలీస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు కూడా వీళ్ళ దరిదాపులోకి వెళ్ళడానికి భయపడ్డారు. అంటే ఎలాంటి మనుషులు అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఎవరికి జడవరు మామూలుగా అయితే, నిజాయితీగా ఉండాలనుకుంటారు. కానీ వీళ్ళ విషయంలో వాళ్ళకి ఒక రకమైన భయం. ఇదే కాకుండా అది ఎప్పుడైతే దాన్ని మసిపూసి మారేడుగా చేద్దాం మూసేద్దాం కుదరలేదు. ఆవిడ సిబిఐ అడిగింది, వాళ్ళన్న ముందు సిబిఐ డిమాండ్ చేసాడు, అది వచ్చిన తర్వాత దీన్ని మూసేద్దాం చూసాడు. తర్వాత సిబిఐ వీడు అడిగింది, చచ్చినట్టు సిబిఐకి సుప్రీంకోర్టు దాకా పోయింది, వదిలిపెట్టలేదు. మీరు నేనైతే చేయలేం, ఎందుకంటే అంత డబ్బు ఖర్చు పెట్టలేం. ఆవిడ న్యాయం కావాలి, ఇది అన్యాయం జరిగింది, క్రూరంగా చంపారు. వాళ్ళ అన్నని అడిగింది, ఎవరు చంపారో వాళ్ళని బయట పెట్టించమని. అది ఇదని నీ తప్పు లేకపోతే, నీ పాత్ర లేకపోతే నువ్వు ఎందుకు దాన్ని బయట పెట్టలేదు? పైగా ఒక కన్ను ఇంకో కన్ను పొడుచుకుంటుందా, ఇలాంటి మాటలు మాట్లాడావు. సిబిఐ వాళ్ళు వచ్చారు, మొత్తం మమ్మల్ని ఆగారు. వాళ్ళు ముందు సైలెంట్గా ఒకటొకటి దర్యాప్తు చేసుకుంటా. దర్యాప్తు ఎలా ఉంటుందంటే, సపోజ్ నా మీద నేను అనుమానితుడిని అనుకోండి, నన్ను పట్టుకుని నన్ను విచారణ చేసి నా దగ్గర నుంచి నిజం రాబట్టి దాని ద్వారా మిగతా వాళ్ళు ఎవరెవరు పాల్గొన్నారో ఏటో అంతా ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత వాళ్ళందరి చేత స్టేట్మెంట్లు తీసుకుని ఒప్పించుకున్న తర్వాత సాక్ష్యాలు అప్పుడు సేకరిస్తారు. లేదంటే మీకు అది కుదరదు. ఊరికే ఈడు ఇలాగ ఇటు చెప్పాడు కదా అని చెప్పేసి జడ్జి గారి ముందు దాన్ని పళ్ళకి ఎత్తే ఆయన అదలవమ్మంటాడు. కాబట్టి ఆ గొడ్డలు ఎక్కడ కొన్నారో, ఏం చేశారు, కుక్కకి ముందు ఆ మందెట్టి ఎవరు చంపేశారు, ఎన్నిసార్లు వెళ్ళారు, రీకన్స్ట్రక్షన్, ఇది పెద్ద తతంగం పాపం ఉంది. అవును, అందులో వాళ్ళంత కష్టపడి చేసిందా నీరు గారి చేయడానికి ఏం చేస్తారంటే ఒకడు ఇంత పొట్లం తీసేసుకుని ఇదంతా ఏమీ లేదని చేస్తూ ఉంటాడు. అలా కూడా జరిగింది. అది ఎక్కువ డిలే చేస్తారు. ఈ లోపల ఒక్కొక్కడిని సినిమా టికెట్ వెళ్ళి సినిమా పంపిస్తారు కదా, అలాగే వీళ్ళందరినీ పైకి పంపించేశారు కొంతమందిని. అంటే అది మనకి ఎలా చెప్తారంటే, ఆయన ఒంట్లో బాగోక చచ్చిపోయాడు, గుండెపోటు వచ్చిన వాడికి నెత్తిమే గాయం ఎందుకు అవుతుందో నాకు అర్థం అవ్వలేదు ఇప్పటికి. ఒక అతను పురుగుల మందు తాగి చచ్చిపోయాడంట. పురుగుల మందు తాగైనా చచ్చిపోవచ్చు, ఇద్దరు అలా పట్టేసుకుని పెడరెక్కలు విడిచిపెట్టేసి నోట్లో పెట్టేసి పోసేస్తే కూడా చచ్చిపోతారు పురుగుల మందు. అది ఆత్మహత్య అనరు, కానీ అది దానికి రుజువులు ఉండవు. ఒకడికేమో అనారోగ్యంతో చచ్చిపోయాడు, తీసుకుని కాలేయం వ్యాధి వచ్చిందంట చిన్న కుర్రోడికి. ఆ డ్రైవర్ ఎందుకు చచ్చిపోయాడో తెలియదు. అవును డ్రైవర్ ఏంటండి ఇలాగే అన్నీ ఒకటింది. 6 చచ్చిపోయిన రీసెంట్గా రంగయ్య. అది అనుమానాస్పద మృతి కింద పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాల్సి ఉంది, విష ప్రయోగం అంటున్నారు. మరి ఏమందో చూడాలి. ఈ ఫైనల్గా ఏంటి, దస్తగిరి ఎందుకు సేఫ్ అనుకున్నాం? జడ్జి గారి ముందుకెళ్ళి ఎలా జరిగిందో పూసగుచ్చుతారు కదా, పూసలు చిన్న పూసలు మీరు గుచ్చుకుంటారు కదా, మెల్ల వేసుకుంటాం కదా, అలా చెప్పాడు అందంగానే. కాబట్టి అతను సేఫ్ అనుకున్నాం. కానీ వాళ్ళు బరిదెగించి ఉన్నవాళ్ళు ఆడవాళ్ళు పంపించి వాళ్ళ ఆవిడ దస్తగిరి వాళ్ళ ఆవిడ మీద దాడి చేయించి మీ ఓన్ ముక్కల కింద కైమా కొట్టేస్తామని చెప్పారంటండి. ఆవిడకేమో ఏగిచ్చిపోయింది, ఓరు బాబు ఇదేట్రా బాబు, అసలు ఎలాగ సేఫ్టీ లేదనుకుంటున్నారు. మరి ఈ ప్రభుత్వం ఏం చేయాలంటే చాలా కఠినంగా, అంటే ఎన్కౌంటర్ స్టేజ్కి వెళ్ళాలి. ఒకళ్ళు ఇద్దరు ముగ్గురిని ఎన్కౌంటర్ చేస్తాను కానీ సెట్ అవ్వదాం. ఎందుకంటే మనం చట్ట ప్రకారం వెళ్ళటం, చట్ట ప్రకారం శిక్షించటం, ఇవన్నీ ఒక ఎత్తు. ఈ గోళ ఇంక ఉండకూడదంటే ఎక్కడితోటి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, పేపర్ మళ్ళీ రాసుకోవాలనుకుంటే ఏం చేస్తాం, రబ్బర్ ఇచ్చుకు సరిపేస్తాం కదా, అలా సరిపోయాలి. ఇక్కడ ఉండకూడదు. ఆ సరిపేస్తామంటే అనుకుంటారు ఒకటి పైకి పంపించాలి. వీళ్ళు కూడా టికెట్ తీయకుండానే, టికెట్ లేకుండా రైలు ఎక్కిచ్చేస్తారు కదా, అలా ఎక్కించాలి వాళ్ళు. అర్థమైందా? అలా పని చేస్తే మొత్తం సెట్ అవుద్ది. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడవాళ్ళు కొట్టేస్తుంటే ఆడవాళ్ళు వెళ్ళి కొట్టేస్తారా? ఆడవాళ్ళు కొట్టేశారా? లేకపోతే గంగతో రాంబాబు సినిమాలో పవన్ కళ్యాణ్ గారి మీద ఫైటింగ్కి వస్తారు కొంతమంది, చీరలు కట్టుకుని చీరలకి ఎత్తేసి ఫైటింగ్ చేస్తారు. అలాగని వెళ్ళి కొట్టేశారా చూసుకోవాలి. ఈ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే
ఈ దొంగ ముఖాలు అమాయకులుగా నటించే ఈ క్రూర మృగాల్ని, గోముఖ వ్యాఘ్రాలని, ఈ మేనేటర్స్ని ఇప్పుడు అభయారణ్యంలో ఉన్న పులి సంరక్షణ ప్రాంతాలు ఉంటాయి. అలాంటి పులుల్ని కూడా ప్రభుత్వమే సంరక్షిస్తూ ఉంటుంది. కానీ అవి మానవ మాంసానికి రక్తానికి అలవాటు పడిన మేనేటర్స్ అయిన పులుల్ని కూడా నరమాంస భక్షకులు అవుతాయి కొన్ని. వాటిని ఏం చేస్తారో ప్రభుత్వమే తుతముట్టిస్తుంది, లేదా ఆ ప్రజలందరూ కలిపి దాన్ని అంతం చేస్తారు. అలాగే వీళ్ళని ఈ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుని దీని మీద ఎంత కఠినంగా చర్యలు ఉండాలంటే ఎవడన్నా దీన్ని తలుచుకుంటే ఉలికిపడాలి. ఆ భయం అతను పెట్టాడు మిగతా వాళ్ళందరికీ. అదే భయం వీళ్ళు పెట్టాలి. అతను అక్రమంగా పెట్టాడు. వీళ్ళు సంకల్పం మంచిది, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం వీళ్ళు పెట్టాలి, న్యాయం కోసం పెట్టాలి, న్యాయం చేయడం కోసం పెట్టాలి. థ్యాంక్ యూ సార్.